భగవంతుని యొక్క ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యారా? ఇదే అనిపిస్తది. సో ఆయన యొక్క ప్రొటెక్షన్ ఉంటే మనకు అన్ని ఉన్నట్టే కదా, అవునా కదా? ఎస్. సో ఈరోజు మన సబ్జెక్టు ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ. ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ. సో మనం మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ వెళ్తున్నాం. నేర్చుకోవడం అనేది కొద్ది రోజులు చేసి ఆగిపోయేది కాదు. నేర్చుకోవడం అనేది నిరంతరం జరిగేది, ఆల్వేస్ ఉంటుంది. అలా నేర్చుకుంటున్న క్రమంలోనే మనం ఆ లెర్నింగ్లోనే ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఈరోజు మన యొక్క సబ్జెక్టు ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ. ప్రతి మనిషి అతని యొక్క లైఫ్ రెండు స్థాయిలలో ఉంటుందండి. ఇప్పుడు మీ బాడీ, మీరు ఇక్కడ ఉన్నారు. బాడీతో మీరు ఇక్కడ ఉన్నారు. మీరు కాన్షియస్తో ఇక్కడ, మీ లైఫ్ ఇంకో దగ్గర నడుస్తుంది. అది మీరు గమనించలేరు అంతే. ఇప్పుడు ఉదయం నక్షత్రాలు ఎటు వెళ్ళిపోతాయి చెప్పండి? చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, ఉదయం కాగానే నక్షత్రాలు ఇంటికి వెళ్ళిపోతాయి అనుకునేవాళ్ళం. పెద్దయ్యాక తెలిసిందేంటి? అవి అక్కడే ఉంటాయి. సూర్యుడు యొక్క వెలుతురు వల్ల వాటిని మనం చూడలేకపోతామని. వాస్తవానికి ఎలా ఉంటుంది? సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఇంకా. సూర్యుడి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశవంతమైనవి ఉన్నాయి. కానీ అవి కొంత దూరంలో ఉండడం వల్ల, సూర్యుడు మనకు దగ్గరగా ఉండడం వల్ల, సూర్యుని యొక్క వెలుతురును బట్టి వాటిని మనం చూడలేకపోతున్నాం. అంటే అసలు ఇన్నర్ రియాలిటీకి, అవుటర్ రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మనకు కనిపించే ప్రతిదీ కూడా రియాలిటీ అని అనుకోవద్దు. అంతే కదా? సూర్యుడిని మింగివేసే నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు కూడా వాటి నుండి తప్పించుకోవడానికి అతను తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆ గ్రావిటీలో ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాలు ఏం చేస్తాయి? వీళ్ళను సూర్యుడు ఆకర్షించకుండా, సూర్యుడిలో కలవకుండా భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇదొక సైకిల్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఒక వేగాన్ని, నిర్దిష్టమైన వేగాన్ని అది కంటిన్యూ చేయాలి. ఆ వేగం ఎక్కువైనా తక్కువైనా రెప్పపాటున ఉండదు. రెప్పపాటున టైం లేదు. సూర్యుడు కూడా అంతే. ఆ తన పైన ఉన్నటువంటి నక్షత్రాల నుండి తప్పించుకోవాలి అంటే, తను సర్వైవ్ అవ్వాలి అంటే, ఒక ఫ్రీక్వెన్సీలో, ఒక నిర్దిష్ట వేగంలో పరిభ్రమించాలి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? బ్రతకడానికి, అంతే కదా, భూమి బ్రతకడానికి, సూర్యుడు బ్రతకడానికి వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు? చాలా తాపత్రయపడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? చాలా మంది, కొంతమంది చిన్న చిన్న సమస్యలకి మహా అంటే 10 కోట్లు 20 కోట్లు కట్టాల్సి ఉంటుంది. వాటికే సూసైడ్ అనే ఆలోచన వైపు వెళ్తున్నారు. ఒకసారి మీ సృష్టిని గమనించండి. సృష్టిని, చెట్టు తను ఎదిగి తన గింజల్ని స్ప్రెడ్ చేస్తుంది. పక్షులను చూడండి, అవి ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటాయి ప్రాణం కోసం. ఈ బాడీ దొరికింది అంటే చాలా అదృష్టవంతులం అండి. ఒకసారి మీ బాడీకి థ్యాంక్ యూ చెప్పండి. ఐ లవ్ యూ చెప్పండి మీ బాడీకి. మీ ఫ్రెండ్ మీకు ఒక సాధనం. బాడీ మీకు ఒక సాధనం, ఏది చేయడానికైనా సాధించడానికైనా. ఈ సాధనం పొద్దున్నే లేచి మీ బైక్ను కానీ కార్ను కానీ ఎంతమంది క్లీన్గా తుడుచుకుంటారు? దానికి ఏమైనా గీత పడ్డది అనుకోండి, వామ్మో, ఇక మామూలుగా ఉండదు కదా. అదే బాడీ, మన బాడీలోకి ఏమి ఇస్తున్నాం, మన బాడీకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం, అసలు బాడీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించాం. రాయండి. ప్రతి మనిషి జీవితం రెండు స్థాయిల్లో ఉంటుంది. ఇన్నర్ రియాలిటీ, అవుటర్ రియాలిటీ. తెలుగులో అంతర్ముఖ నిజం, బాహ్య నిజం లేదా సత్యం. ఈ రెండింటి పట్ల ఎప్పుడైతే మనం అవగాహన కలిగి ఉంటామో, నిన్న చెప్పాను కదా, అవేర్నెస్తో ఉండడమే నువ్వు. నీవెవరు అంటే నీకున్న అవేర్నెస్, అవగాహన. నక్షత్రాలు ఇప్పుడు లేవు అనుకోవడం అది నా అవగాహన. అంత మాత్రాన అవి అక్కడ ఉండక మానవు. ఉన్నాయి అనుకోవడం అది మీ అవగాహన. అవగాహనే మనం కాబట్టి. సో అవుటర్ రియాలిటీ అనేది ఎలా ఉంటుందంటే, రాసుకోండి. అవుటర్ రియాలిటీ,
ఔటర్ రియాలిటీలో మన కళ్ళతో చూస్తున్న ప్రపంచం ఉంటుంది. మన కళ్ళతో చూస్తున్న ప్రపంచం ఉంటుంది. అందులో డబ్బు ఈ నోట్స్ రాసుకోనండి. ఔటర్ రియాలిటీ అని పెట్టి హెడ్లైన్ పెట్టి పక్కన రాయండి. మన కళ్ళతో చూస్తున్న ప్రపంచం, డబ్బు, ఆరోగ్యం, రిలేషన్స్, రిలేషన్స్, వర్క్, మనం సాధించే విజయాలు, దుఃఖాలు, ఇవన్నీ ఇవన్నీ ఔటర్ రియాలిటీలోకి వస్తాయి. ఇవన్నీ ఔటర్ రియాలిటీలోకే వస్తాయి. సెకండ్ వన్, ఇన్నర్ రియాలిటీ. ఇన్నర్ రియాలిటీ మన ఆలోచనలు, థాట్స్, మన యొక్క థాట్స్, మన యొక్క భావాలు అంటే ఫీలింగ్స్, మన యొక్క భావాలు, నమ్మకాలు, మనం నమ్మే నమ్మకాలు, ఊహలు, మనం చేసే విజువలైజేషన్, ఊహించుకోవడం, ఇవన్నీ మనలో ఉన్న ధైర్యం, మనలో ఉన్న ధైర్యం, ప్రేమ, మనలో ఉన్న ధైర్యం, ప్రేమ, ఇవన్నీ కూడా ఇన్నర్ రియాలిటీలో ఉంటాయి. ఇన్నర్ రియాలిటీలో ఉంటాయి. ఇది మన జీవితానికి బ్లూ ప్రింట్ లాంటిది. ఇన్నర్ రియాలిటీ అనేది బ్లూ ప్రింట్ లాంటిది. మనం ఒక హౌస్ డిజైన్ చేస్తే బ్లూ ప్రింట్ తీసుకుంటామా లేదా ముందు? ఏదేనికైనా ఇల్లు కట్టిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ కనిపిస్తుందా అండి? కంప్లీట్ అయ్యాక బయట నుండి చూస్తే బ్లూ ప్రింట్ కనిపిస్తుందా? కిచెన్ ఎక్కడుంది, బెడ్రూమ్ ఎక్కడుంది, హాల్ ఎక్కడుంది, లాన్ ఎక్కడుంది, ఇది కనిపిస్తుందా? అలాగే మన జీవితం ఔటర్ రియాలిటీలో మనం కనిపిస్తాం, మనం ఫీల్ అవుతాం. ఇన్నర్ రియాలిటీ అనేది మన లైఫ్కు బ్లూ ప్రింట్ లాంటిది. రాయండి. ఇన్నర్ రియాలిటీ అనేది మన లైఫ్కి బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కరెక్ట్గా డిజైన్ చేయాలి చెప్పండి? ఔటర్ రియాలిటీలోనా, ఇన్నర్ రియాలిటీలోనా? ఇన్నర్ రియాలిటీలో మనం సరిగ్గా డిజైన్ చేయాలి. చాలా వరకు ఏం చేస్తారంటే ఔటర్ రియాలిటీలో డిజైన్ చేయడానికి ట్రై చేస్తారు. మొదట చేయాల్సింది ఇన్నర్ రియాలిటీ. అయితే ఇక్కడ చూడండి, ఇన్నర్ రియాలిటీ మన లైఫ్కు బ్లూ ప్రింట్, ఔటర్ రియాలిటీ అనేది మన లైఫ్. కానీ ఇవి రెండు కూడా ఏంటంటే ఇన్నర్ రియాలిటీలో నుండి ఔటర్ రియాలిటీలోకి వస్తాయి. ఇన్నర్ రియాలిటీలో మీరు ఏదైతే మీకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి భావం, ఇవన్నీ కూడా మీ బయటి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీ బయటి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఒక అద్దంలాగా. ఇన్నర్ వరల్డ్ రిఫ్లెక్ట్స్ ఔటర్ వరల్డ్. మీ అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆలోచనలు, భావాలు మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేస్తా ఉంటాయి బయటికి. కాబట్టి మన యొక్క ఇన్నర్ రియాలిటీలో మనం బ్లూ ప్రింట్ అనేది సరిగ్గా చేసుకుంటే ఔటర్ రియాలిటీలో 100% జరిగి తీరుతుంది. బ్లూ ప్రింట్ సరిగ్గా చేసుకుంటారా? డిజైన్ చేస్తారా ఈరోజు నుండి? ఎస్. ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్షన్ కూడా అదే చెప్తుంది. రాసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ కనెక్షన్ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తావో అదే రకమైన పరిస్థితులను ఆకర్షిస్తావు. అంతే కదా? మనీ గురించి ఆలోచించారనుకోండి, మనీ గురించి ధైర్యంగా ఆలోచించారనుకోండి, మనీ వచ్చేస్తుంది. భయంగా ఆలోచించారండి, భయం వచ్చేస్తుంది. సో మనీ థాట్స్ మనీని క్రియేట్ చేస్తాయి. ఫియర్ థాట్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అవి ఫేస్ చేస్తారు. మన పదాలు, కొన్ని కొన్ని పదాలని మనం మార్చాలి. ఆ పదాలను మార్చడం ద్వారా మన ఫ్రీక్వెన్సీ మారుతుంది. మీరు ఈ రోజంతా చెక్ చేయండి. మీ పదాలను ఎక్కడెక్కడ ఏ ఏ పదాలను మార్చాలి. కొన్ని పదాలు మనం అనుకోకుండా అంటా ఉంటాం. సో అట్లా కొన్ని పదాలను మనం మార్చాలి. ఏదో ఒకటి అంటూ అంతా నా కర్మ అంటాం. అక్కడ మై గుడ్‌నెస్ అనండి. చిన్న చిన్న మార్పులు. అట్లా మన పదాలు మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తాయి.
పిల్లల మీద కసురుకునేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు కోపం వస్తది. ఏవే కొన్ని మాటలు అంటాం వాళ్ళని. మనం అని వదిలేస్తాం అంతే. కానీ వాళ్ళ చుట్టూ ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకవేళ మీరు కోపంలో ఏదైనా అన్నా ఇమ్మీడియేట్‌గా వాళ్ళని హగ్ చేసుకోనండి. మనస్ఫూర్తిగా హగ్ చేసుకోనండి. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలే గదా తల్లిదండ్రులకి. యెస్ ఆర్ నో? ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూస్తే తల్లిదండ్రులను మించి ఉంటున్నారు హైట్ పిల్లలు. బయటికెళ్తే బ్రదర్సా, సిస్టర్సా అన్నయ్యలాగా అయిపోయింది. అయినా పర్లేదు. పిల్లలు బయటికెళ్ళేటప్పుడు ఒక హగ్ మనస్ఫూర్తిగా హగ్ చేయండి వాళ్ళని. ఒక పవిత్రమైన ముద్దు నుదిటి పైన ఇవ్వండి. చూడండి ఆళ్ళెంత పాజిటివ్‌గా వెళ్తారో బయటికి. మొదట సిగ్గుపడతారు పిల్లలు. తర్వాత తర్వాత వాళ్ళే వచ్చి మమ్మీ హగ్ మీ మమ్మీ అని అడగడం డ్యాడీ. అసలెంత బావుంటుంది చూడండి అట్మాస్ఫియర్. ఎన్టీఆర్ లాంటి వాళ్ళ సక్సెస్‌కి కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళకిచ్చే ఫ్రీక్వెన్సీ. బయటికెళ్ళేటప్పుడు తప్పకుండా వాళ్ళ పాదాలకి నమస్కరించి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడుందా ఆ ట్రెడిషన్? ఇప్పుడుందా? ఉందా? సూపర్ మేడం. శ్రీలక్ష్మి గారు. ఆవిడేమైపోతుంది? పిల్లలు మన పాదాలకు నమస్కరించినప్పుడు మన హృదయం ద్రవించిపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళ పైనుంటుంది. ప్రొటెక్ట్ చేస్తది ఆ ఫ్రీక్వెన్సీ. సో, అట్లా పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వర్డ్స్ విషయంలో, పిల్లల విషయంలో. సో, ఇప్పుడు ఫైనాన్షియల్ రియాలిటీ చూద్దాం. ఫైనాన్షియల్ రియాలిటీ చూద్దాం. నిన్న మనం ఏదైతే 11:11కి మన యొక్క ప్రేయర్‌ని చేశామో, మన ఇన్నర్ వాయిస్ గనక అంటే లోపల డబ్బు గురించి, సంపద గురించి, నేను ఈ సంపదకి నేను ఎలిజిబుల్ అయ్యాను. నేను అర్హుడిని అని మీరు ఎంత వరకైతే నమ్ముతారో. ఇప్పుడు 1,00,000 వరకే నేను అర్హుడిని అనుకుంటే అంత వరకే క్రియేట్ చేస్తారు. అక్కడి వరకు మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది. లేదు నేను రూ. 1,00,00,000కి అర్హుడిని అనుకుంటే అక్కడి వరకే డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇన్నర్ వరల్డ్‌లో మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఇన్నర్ రియాలిటీ, ఔటర్ రియాలిటీ. ఇన్నర్ రియాలిటీ రిఫ్లెక్ట్ చేస్తది ఔటర్ రియాలిటీని. మన బాహ్య రియాలిటీని, బాహ్య ప్రపంచాన్ని. అంటే మీ ఇన్నర్ వాయిస్‌లో అది మీకు మాత్రమే తెలుసు. మీరు ఎంత వరకు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు మైండ్‌లో. మంత్లీ 1,00,000 యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? మంత్లీ 10,00,000 యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా? 1,00,00,000 2,00,00,000 లేదా డైలీ 1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా లేదా? ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? సో, అట్లా. అంటే మీ ఇన్నర్ వాయిస్‌లో మీరు ఎంతవరకు మీ సంపదకు మీరు అర్హులని భావిస్తారో అంతవరకే క్రియేట్ చేస్తారు. సో, సమృద్ధి సంపదకు అర్హుడిని అని నమ్మితే డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. రాసుకోండి. ఇన్నర్ వాయిస్‌లో నేను సమృద్ధి సంపదకు అర్హుడిని అని నమ్మితే డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. డబ్బు ప్రవాహం ప్రారంభమవుతుంది. సో, చాలామంది ఏం చేస్తారంటే ఇన్నర్ వరల్డ్‌లో అక్కడే ఆలోచించడం అవసరమా? ఎందుకులే అని అనుకుంటారు. సో, ఇన్నర్ వరల్డ్‌లో మనం ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ అనుకోవడానికి కూడా ఇష్టపడరు కొంతమంది. ఆ ప్లేస్‌లో ఏం చేయండి ఇప్పుడు? సమృద్ధితో ఆ ఫీలింగ్‌తో నింపండి. మీ ఇన్నర్ వరల్డ్‌లో సమృద్ధి అయిన సంపద వస్తుంది. దానంతటికి నేను అర్హుడిని. సింపుల్. నేను ఆ భగవంతుని యొక్క కొడుకుని, కూతురిని. ఆయన విశ్వ సంపద మొత్తానికి నేను అర్హురాలిని, వారసురాలిని. ఇది అనుకోండి సరిపోతుంది. ఎంతంటే అంత. అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం అడగకపోయినా ఆడకూతురున్న ఇంట్లో అన్నీ అసలు తల్లికి మనకుందా లేదా చూడదు. ఫస్ట్ నా కూతురింటికెళ్ళాలి అన్నట్టుగా ఎలాగైతే సర్ది పంపిస్తదో, భగవంతుడు అట్లనే రెడీగా ఉన్నాడు మనకు. మనం వెళ్ళట్లేదు భగవంతుని ఇంటికి అంతే. వెళ్తే ఆయన ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ హెల్త్ రియాలిటీ కనెక్షన్ చూద్దాం. క్రియేషన్. హెల్త్ రియాలిటీ. హెల్త్. సో, మన శరీరం మన ఆలోచనల యొక్క అద్దం. మన యొక్క బాడీ మన ఆలోచనల యొక్క అద్దం. మీరెప్పుడు గాని స్ట్రెస్‌కు గురవ్వడం, ఒక భయానికి భయం అంటే భయమైన ఏ ఫీలింగ్ అయినా సరే కొన్ని హార్మోన్స్‌ని క్రియేట్ చేస్తది. ఆల్వేస్ టెన్షన్‌లోనే ఉంటాం. టెన్షన్. అరెరే! టైం అయిపోతుంది.
నువ్వు చూసినా చూడకపోయినా టైం అయిపోతుంది. అయిపోయే దాని గురించి ఎందుకు బాధపడ్డాం? ఎస్ సార్ అంతే కదా. గౌతమ్ బుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే సత్యం మాట్లాడతావో, ఎప్పుడైతే నిజం మాట్లాడతావో అది ఆ క్షణం వరకే. నువ్వు చెప్పే నిజం ఆ క్షణం వరకే. నువ్వు ఎప్పుడైతే అబద్ధం చెప్తావో అది నీ ఫ్యూచర్ అంటాడు. అర్థం చేసుకోండి. నువ్వు నిజం మాట్లాడితే అది అక్కడి వరకే, ఆ నిజం అక్కడి వరకే. ఓకే అయిపోతుంది. ఆ అబద్ధం చెప్పారనుకోండి, అది మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది ఆ అబద్ధం. అంటే సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పకూడదు. అది మీ ఫ్యూచర్ని లాక్కెళ్తుంది. అలా. సో అలానే మనం ఎప్పుడు కూడా స్ట్రెస్కు గురవద్దండి. గురవ్వడం వల్ల, అసలు స్ట్రెస్ వల్లనే అన్ని అనారోగ్య సమస్యలు. స్ట్రెస్ వల్లనే. స్ట్రెస్కు గురవద్దు. ఈ రోజుల్లో మనం చూస్తే ఉమెన్కి ఈ ప్యారలల్ వరల్డ్‌లో మ్యాన్‌తో కలిసి చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. అసలు వాళ్ళకి అసాధ్యమైందంటే ఏది లేదు. కానీ చాలామంది 95% ఉమెన్ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారో తెలుసా? వాళ్ళలో టాలెంట్ లేక కాదు. ఆహ్, వాళ్ళకి విషయాలు తెలియక కాదు. చాలామంది ఆగిపోయేది ఎక్కడ అంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఆగిపోతున్నారు. యెస్ ఆర్ నో? లక్ష్మీ మేడం గారు. అంతే గదా! మన భారతదేశంలో ఒక మెడికల్ సర్వే వాళ్ళు చేసింది ఏంటంటే 70 75% పీపుల్‌కి అసలు వుమెన్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటుందని తెలియదంట. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియదంట. అండ్ మన ఇండియాలో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి అనీమియా ఉందంట. అంటే రక్తహీనత. ప్రతి ఐదుగురిలో ముగ్గురికి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందంట. అంటే కిట్టి పార్టీలో ఒక 10 మందో, 20 మందో వుమెన్ కలిసారనుకోండి. అందులో 70% ఆఫ్ ద పీపుల్‌కి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో కొంతమందికి ఈ ప్రాబ్లమ్ ఉన్నట్టే తెలియదు. అసలు ఇది ప్రాబ్లమ్ అని కూడా తెలియదు. సో, అందువల్ల వుమెన్ తమ రంగాల్లో అభివృద్ధి చెందలేకపోతున్నారు. నేనెందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వుమెన్ కానీ, మీ కూతుర్లు కానీ, వాళ్ళు సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్క తండ్రి డ్రీమ్. చూడండి మొన్న క్రికెట్‌లో ఎంత బాగా ఆడారు వాళ్ళు. ఎంత అసలు ఎక్సలెంట్ గదా! వాళ్ళ యొక్క ప్యాషన్, వాళ్ళు చేసింది సూపర్. అవునా కదా? సో, అట్లా మన వాళ్ళు కూడా ఉండాలి. ఉండాలి అంటే ఫస్ట్ చూడాల్సింది స్ట్రెస్‌కు గురవ్వద్దు. పిల్లలు కానీ, మీరు కానీ. స్ట్రెస్సే అన్ని అనారోగ్యాలకి ఓపెన్ దారి స్ట్రెస్ అనేది. అందుకే మెడిటేషన్ చేయడం, ప్రశాంతంగా ఉండడం, ఫ్యామిలీతో గడపడం, స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. మహేష్ బాబు చూడండి, వందల కోట్ల ఆస్తున్నా గూడా స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎవరితో టైం గడుపుతాడు? స్విట్జర్లాండ్‌కెళ్ళి ఫ్యామిలీతో గడుపుతాడు. స్ట్రెస్ తగ్గే ఆహ్, స్ట్రెస్ తగ్గించేటువంటి అన్నీ మీ ఫ్యామిలీలోనే ఉన్నాయి. పిల్లలతో గడపడం, హస్బెండ్‌తో, వైఫ్‌తో మనస్ఫూర్తిగా మాట్లాడడం. ఈ స్ట్రెస్ రిలీజర్ అవే. ఎక్కడికో వెళ్లి ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికెళ్ళినా ఫ్యామిలీని పట్టుకునే పోవాలి. మాకు కొన్ని అగ్రీమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ విదేశాలకు వెళ్తే విత్ ఫ్యామిలీతోనే. సింగిల్‌గా కాదు. మేమిద్దరం చేసుకున్న అగ్రీమెంట్స్. బాగుంది గదా! ఈ అగ్రీమెంట్స్. ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు ఇంటికాడ భార్య ప్రశాంతంగా ఉంటుంది. ఆడ నేను ప్రశాంతంగా ఉంటాను. ఏదెళ్ళినా ప్రశాంతం. లేదంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఈ ఫోన్ కాల్స్ అన్నీ వస్తా ఉంటాయి. ఎందుకంటే పాపం వాళ్ళకి మనం అంటే చాలా ఇష్టం. అన్నీ వదిలేసి వచ్చారు కాబట్టి, ఆ మాత్రం అజమాయిషీ చెలాయిస్తారు. దాన్ని మనం కోపంగా కాకుండా, ఇష్టంగా చూస్తే వాళ్ళంటే ఇంకా ఇష్టం పెరుగుతుంది. యెస్ ఆర్ నో? నేను చెప్పినట్టు ఎంతమంది చేస్తున్నారు? హస్బెండ్ కాళ్ళని ఎంతమంది నొక్కుతున్నారు? చక్రాస్ ఎంతమంది యాక్టివేట్ చేసి డబ్బును తీసుకున్నారు? సీక్రెట్ చెప్పాను గదా! మా ఆవిడ అంతకుముందు ఎప్పుడో అట్లా చేసేది. అది ఆ రోజు క్లాస్ చెప్తుంటే వింటుంది. రెగ్యులర్‌గా నేను నిన్న సాయంత్రం నోట్స్ రాసుకొని వెళ్లి పడుకునేసరికి లేట్ అయింది. నేను చూసేసరికి నా కాళ్ళు నొక్కుతుంది. ఆ! పొద్దున్నేమో ఉంది అనుకున్నాను. అంతే గదా! సో, అట్లా. చేయండి. ఆ పనులు చేయండి. చూడండి మీకెంత బావుంటుందో. మీరు లక్ష్మీలండి. లక్ష్మీ దేవతలు మీరు. మీ 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 చుట్టూ డబ్బు ప్రవాహం ఉంటుంది. మీరెప్పుడైతే హస్బెండ్ కాళ్ళని నొక్కుతారో
పాదాలని. అక్కడ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. పోనీ హస్బెండ్‌కి వైఫ్ నుండి ఏమైనా కావాలి, తను ఏదైనా మంచి వంట చేయడమో, లేదా ప్రేమగా ఉండడమో ఇలా కావాలనుకోండి. రీప్లేస్ చేయండి. తప్పేముంది? రీప్లేస్ చేయండి. హస్బెండ్స్, సార్ ఎప్పటికి వాళ్ళకే చెప్తారా? మాకు చెప్పరా అంటే? రీప్లేస్ చేయండి అంతే. దానికి మించినది ఇంకా ఏం లేదు. మీరు ఒక డైమండ్ నెక్లెస్ కొనిచ్చిన దానికంటే, వాళ్ళ అరికాళ్ళలో ఉన్నటువంటి చక్రాస్‌ని యాక్టివేట్ చేయండి మీరు. మీరెట్లా చెప్తే అట్లా. వినకపోతే నన్నడగండి. ఓకేనా? సో, అది. సో, కాబట్టి స్ట్రెస్‌ని తగ్గించండి. భయాన్ని తొలగించండి. దేనికి భయపడొద్దు మనం. భయం అనేది వదిలేయాలి. సో, కోపాన్ని, కోపాన్ని వదిలేయాలి. ఈ 3 స్ట్రెస్సు, ఫియరు, కోపం. ఈ 3 కూడా ఏం చేస్తాయంటే, మన ఇన్నర్ ఎనర్జీని తగ్గిస్తాయి. ఈ 3 కూడా ఏం చేస్తాయి? మన ఇన్నర్ ఎనర్జీని తగ్గిస్తాయి. కాబట్టి ఇన్నర్ ఎనర్జీని తగ్గించే వాటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? రాసుకోండి. ప్రతిరోజు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. థాంక్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేయాలి. మనం రాసుకున్నాం గదా! అది డైలీ చదవాలి. డైలీ చదవాలి. మీరు థాంక్‌ఫుల్‌నెస్ తోటే ఉండాలి. అప్పుడేమైతుంది? ఇన్నర్ రియాలిటీ మన యొక్క బాడీని హీల్ చేస్తది. ఇన్నర్ రియాలిటీలో మీరెంత స్వచ్ఛంగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే, ఎంత నెమ్మదిగా ఉంటే, మీ ఆలోచనలు ఎంత పాజిటివ్‌గా ఉంటే, ఆటోమేటిక్‌గా మీ బాడీ అనేది హీల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్‌కి వెళ్దాం. స్పిరిచ్యువల్ రియాలిటీ ఆఫ్ లైఫ్. స్పిరిచ్యువల్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో, ఇన్నర్ వరల్డ్ అనేది దైవ స్వరూపం ఉన్న స్థలం. గర్భగుడి లాంటిది. ఇన్నర్ వరల్డ్ అనేది గర్భగుడి లాంటిది. దైవ స్వరూపం ఉన్న స్థలం. ఎవరు పడితే వారు వెళ్తారా అందులోకి? గర్భగుడిలోకి? విశ్వం శర్మ గారు. గర్భగుడిలోకి ఎవరిని పడితే వారిని పంపిస్తారా సార్? దానికి కొన్ని అర్హతలు, అక్కడికి వెళ్ళాలన్నా, దర్శించుకోవాలన్నా ఇవన్నీ ఉంటాయి. సో, అలాగే మన ఇన్నర్ వరల్డ్‌లోకి మరి ఏం వెళ్తుంది? దేన్ని పడితే దాన్ని పంపిస్తున్నామా? చెక్ యువర్ సెల్ఫ్. సోషల్ మీడియాలో ఎన్నో వస్తాయి. అవన్నీ ఇన్నర్ వరల్డ్‌లోకే వెళ్తాయి. మనం చూసేదంతా, కళ్ళతో చూసేదంతా ఇన్నర్ వరల్డ్‌లోకే ఎళ్తుంది. సో, అక్కడనే మీరు లైటెయ్యాలి. అక్కడనే మీరు లైటెయ్యాలి. వెలుతురున్న చోట చీకటుంటుందా సార్? వెలుతురు ఉన్న చోట చీకటుంటుందా? ఇప్పుడు మన ముందు మెల్లిగా వేకువజామవుతుంది, తెల్లవారుతుంది. కానీ చీకటిలోకి వెలుతురు రావడం వల్ల ఆ చీకటి కనిపించట్లేదు మనకు. అంతే గదా! వన్స్ సన్ లైట్ ఇలా అయిపోయిందనుకోండి, మేఘాలు ఆయనకు అడ్డుగా వచ్చాయనుకోండి, వెంటనే చీకటి వస్తుందా లేదా? మన ఇన్నర్ వరల్డ్ కూడా అలాంటిదే. ఇన్నర్ వరల్డ్ ఎప్పటికి మనం అవేకెన్ చెందుండాలి. మెలకువతో ఉండాలి. అవేర్‌నెస్‌తో ఉంటే ఇన్నర్ వరల్డ్ అనేది బ్రైట్‌గా ఉంటుంది. అప్పుడు మీ ఔటర్ వరల్డ్ బ్రైట్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఎప్పుడు ఇన్నర్ వరల్డ్‌ని శుభ్రంగా, పరిశుభ్రంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచాలి. అంటే పాజిటివ్‌నెస్‌తో నింపాలి. అంటే శాంతి, పీస్‌ఫుల్, ఎప్పుడు కూడా శాంతిగా ఉండండి. మీకేదన్నా కోపం వచ్చింది, పోనీ హ్యాపీనెస్ వచ్చింది. ఒక్క సెకండ్ మీరు ఆలోచించి, ఇప్పుడు నేనిచ్చే రియాక్షన్‌ని బట్టి ఇక్కడ ఏం క్రియేట్ అయితుందని 1 సెకండ్ మీరు మైండ్‌లో ఆలోచిస్తే సార్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోద్ది. కంప్లీట్‌గా చేంజ్ అయిపోద్ది. అట్మాస్ఫియర్‌నే చేంజ్ చేస్తారు మీరు. 1 సెకండ్. 1 సెకండ్ ఆలోచించండి. నవ్వాలన్నా, ఏడవాలన్నా, మీ రియాక్షన్ ఇవ్వాలన్నా 1 సెకండ్ ఆలోచించండి. కంప్లీట్‌గా మార్చేస్తారు అక్కడ సిట్యుయేషన్‌ని. సో, అందులో ప్రేమ కలిగి ఉండడం. మనం నాలెడ్జ్, ఆత్మ జ్ఞానం తీసుకోవడం. రోజు మార్నింగ్ మనం చేసేదదే. సో, ఇవన్నీ కూడా మన బాహ్య ప్రపంచాన్ని ట్యూన్ చేస్తాయండి. బాహ్య ప్రపంచాన్ని ట్యూన్ చేస్తాయి. సో, ఇక్కడేంటంటే స్పిరిచ్యువల్ హైనెస్ కలిగి ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, సో, మనం లోపల ఉన్నదాన్ని బట్టి బయటకి వస్తుంది అనే దాని పట్ల ఎప్పుడూ అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు మీకు బయట ఏదో జరిగిందనుకోండి. మీరు బయట ఆలోచించొద్దు. లోపల ఆలోచించాలి. లోపల ఏం జరిగింది? వెంటనే డోర్ తీసుకొని లోపలికెళ్ళిపోవాలి. ఈరోజు తలనొస్తుంది. ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా? తలనోయగానే తల్లులైతే వెంటనే టీకెళ్ళిపోతారు.
తలనొచ్చిందంటే లేదా ఏదో ఒక మెడిసిన్కి వెళ్ళిపోతాం. ఏదో ఒక మెడిసిన్కి సార్. బట్ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇన్నర్ రియాలిటీలోకి వస్తే ఎట్లా మారుతుంది తెలుసా? తలనొప్పి అనేది ఎందుకు వస్తుందంటే బాడీలో నీటి శాతం తగ్గినప్పుడు హెడేక్ అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? ఈ బాడీ ఎప్పటికీ ఒక యంత్రంలాగా పనిచేస్తుంటుంది. ర్యాపిడ్కి గురవుతూ ఉంటుంది. టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి. మాలిక్యూల్స్ ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఎప్పటికీ అవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. గ్లూకోజ్ని తీసుకుంటూ ఉంటాయి. ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ గ్లూకోజ్ ఎంత కావాలో ఇన్సులిన్ క్లోజ్ చేస్తుంది. డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడు గ్లూకోజ్ సరిపడా గ్లూకోజ్ ఉన్నదనుకోండి, ఓకే, హెల్దీగా ఉంటావు. ఎక్సెస్ గ్లూకోజ్ అయిందనుకోండి, అది షుగర్గా మారిపోతుంది. బయటికి వెళ్ళాలో తెలియక షుగర్గా మారిపోతుంది. సో అట్లా. సో కాబట్టి తలనొప్పి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా ఒక 1 లీటర్ వాటర్ ఏదో తీసుకోండి. కొంచెం టైం తీసుకొని తగ్గుద్ది. టాబ్లెట్ వేసుకుంటే ఇమీడియట్గా తగ్గుద్ది. కానీ కిడ్నీలు లైఫ్ టైం తగ్గిపోతుంది. అంతేనా కాదా? ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అక్కడ? సో ఇన్నర్ రియాలిటీకి అవుటర్ రియాలిటీ చెక్ అలా ఉంది. అంటే టాబ్లెట్ వేసుకుంటే ఇమీడియట్గా తగ్గిపోతుంది. అవుటర్ రియాలిటీలో సత్యమే. ఇన్నర్ రియాలిటీలో వాటర్ తాగితే తగ్గిపోతుంది. కొంచెం టైం పడుతుంది అంతే. ఆ ఓపికలకి ఏం చేస్తాం మనం? ఇమీడియట్గా టాబ్లెట్ వైపు వెళ్తాం. సో రాసుకోండి, ఒక అఫర్మేషన్ చెప్తాను. మై ఇన్నర్ రియాలిటీ ఈజ్ మై ఇన్నర్ రియాలిటీ ఈజ్ పీస్ఫుల్. మై ఇన్నర్ రియాలిటీ ఈజ్ పీస్ఫుల్, పవర్ఫుల్, పీస్ఫుల్, పవర్ఫుల్ అండ్ అబండెంట్ అండ్ అబండెంట్. కామా పెట్టి కింది లైన్లో రాసుకోండి. దేర్ ఫర్ మై outer reality therefore my outer reality reflects therefore my outer reality reflects health and wealth harmony. Health and wealth harmony. Health and wealth harmony. My inner reality is peaceful, powerful and abundant. Therefore my outer reality reflects health, wealth and harmony. సో ఇది మీకు మీరు ఎప్పటికీ చెప్తూ ఉండండి. ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇన్నర్ రియాలిటీలో చెక్ చేయండి. ఎందుకంటే మనం బిలియనీర్స్ అవుతున్నాం. ఎస్ఆర్ను అవుతున్నామా లేదా? సో ఇప్పుడు ప్యారిస్ వెళ్ళాలి. మన ఇండియా ఎన్విరాన్మెంట్కి అక్కడ ఎన్విరాన్మెంట్కి తేడా ఉంటుంది. తట్టుకునే శక్తి ఉండాలా ఉండద్దా? ఎస్ఆర్ను వెళ్ళగానే స్విట్జర్లాండ్ వెళ్ళగానే జలుబు చేసింది అనుకోండి, ఎంజాయ్ చేస్తామా? స్విట్జర్లాండ్లో తిరగలుగుతామా? కాశ్మీర్కి వెళ్ళామనుకోండి, డార్జిలింగ్ వెళ్ళామనుకోండి, సార్. అమెరికాలో చలి ఎక్కువ ఉంటుంది, మంచు గడ్డగట్టే పరిస్థితులు ఉంటుంది, ఎంజాయ్ చేయగలగాలి. ప్యారిస్కి వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా వెళ్తాం, ఎండలు ఉంటాయి, తట్టుకోగలగాలి. ఇవన్నీ చేయాలంటే హెల్త్ ఉండాలి. అందుకే చెప్తున్నాను నేను ఇవన్నీ. ఆరోగ్యంగా ఉంటే లైఫ్ను ఫుల్గా బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయడానికే పుట్టాం మనం. ఎందుకు పుట్టామండి? ఎంజాయ్ చేయడానికే. పిల్లలని ఏం చేస్తాం? బొమ్మలు కొని చేంజ్ చేస్తాం మనం అక్కడ కూర్చొని. వాళ్ళు ఆడుకుంటే చూస్తాం. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఎంత కాస్ట్లీ బొమ్మ కొనిచ్చినా దానికోసం మారాం చేసి కొనుక్కొచ్చుకొని ఇంటికి వచ్చిన 5 మినిట్స్కి ఇది ఎలా పని చేస్తుంది అని రిపేర్ చేస్తారు కదా. ఇక మళ్ళీ దాని వైపు చూడరు. అసలు అది ఎట్లా పని చేస్తే వాళ్ళ ఆలోచనలు చూడండి ఎట్లుంటాయో. సార్ను సో అట్లా ఎంజాయ్ చేయడానికే, బీభత్సంగా ఎంజాయ్ చేయడానికి రాసుకోండి. నేను పుట్టిందే బీభత్సంగా ఎంజాయ్ చేయడానికి, రాసుకోండి. ఎంజాయ్ చేయాలి మనం లైఫ్ని చాలా చాలా హ్యాపీగా. మీ హ్యాపీనెస్సే మిమ్మల్ని నడిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. సందులో ఆటోఫాజీ ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? ఆటోఫాజీ విన్నారా? ఆటోఫాజీ. సార్ భరత్ రెడ్డి సార్, మీరు తెలుగులో చెప్పమన్నారు కదా.
సో దాని అర్థం ఏంటంటే అంతర్ ప్రపంచంలో అంటే నా ఇన్నర్ వరల్డ్‌లో నేను రిలీజ్ చేసేటువంటి శాంతి, నా ఎనర్జీ అంటే పవర్‌ఫుల్ అంటే ఎనర్జీ శక్తి, నా సమృద్ధి ఈ ఫీలింగ్స్ ఔటర్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఔటర్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తాయి. అదేంటి ఔటర్ రియాలిటీలో హెల్త్‌ని, వెల్త్‌ని అంటే డబ్బుని ఔటర్ రియాలిటీలోని చూసాం కదా! హెల్త్, వెల్త్ సో అట్లా రిఫ్లెక్ట్ చేస్తదని అర్థం అంతే. నేను తెలుగులో ఇంకా కరెక్ట్‌గా రాసి పంపుతాను. గ్రూప్‌లో పెడతాను అది. సో ఇప్పుడు ఆటోఫాజీ గురించి తెలుసుకుందామండి. చూడండి, ఒకప్పుడు మన వాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్పారు. అప్పుడు ఈ సోషల్ మీడియా లేకపోవడం వల్ల, ఇది లేకపోవడం వల్ల గుర్తింపు రాలేదు. నేనిప్పుడు ఇది చెప్పిన తర్వాత మీకొక పదం గుర్తొస్తుంది. సో, ఈయనేం చేశాడంటే ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరంటే యోషినోరి ఓసుమి. ఇన్నరా ఈ పేరు ఎప్పుడైనా? యోషినోరి ఓసుమి. ఈయనకు రీసెంట్‌గా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈయనకు రీసెంట్‌గా నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో, ఆయన ఏం చేశాడంటే, ఆయనకెందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే, ఆయన ఈట్ ఇట్ సెల్ఫ్ అనే ఒక పుస్తకం రాశాడు. ఒక రీసెర్చ్ చేశాడు. ఈట్ ఇట్ సెల్ఫ్. ఆ బుక్ రాశాడు. మీకు కావాలంటే అమెజాన్‌లో అట్లా దొరుకుతుంది ఆ బుక్కు. సో, ఆయన ఏం చేశాడంటే, ఆయన చెప్పిందేంటంటే, మన శరీరం తనకు తానే శుభ్రం చేసుకుంటుంది. మన శరీరం తనకు తానే శుభ్రం చేసుకుంటుంది. అంటే ఈ మన బాడీ ఏదైతే ఉందో, ఇదే హీల్ చేసుకుంటుంది అని ఆయన చెప్పిన దానికి నోబెల్ వాళ్ళు బహుమతి ఇచ్చారు ఆయనకి. ఎలా చేస్తుంది అంటే, ఈ శరీరం బలహీనమైనటువంటి మృత కణాలు మన బాడీలో ఎన్నో తిరుగుతా ఉంటాయి. సో, నార్మల్‌గా ఏంటంటే మనం బయాలజీ చిన్నప్పుడు చదువుకుంటాం గదా! డాక్టర్స్ ఉన్నారా ఇక్కడ ఎవరైనా? డాక్టర్సు, యాక్టర్సు. సో, మన కణం యొక్క జీవితకాలం ఎంత అండి? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వినాలి. ఎందుకంటే డబ్బును మనం అనుభవించాలన్నా కూడా ఆరోగ్యం ఉండాలి. అందుకొరకు. మన ఒక మూవీలో 'అల్లు అర్జున్' మూవీలో అంటాడు గదా! సోనూ సూద్. డబ్బు కోరుకుంటారు. దాన్నెలా మేనేజ్ చేయాలో అర్థం కాదని చెప్తాడు. ఆ డబ్బు మూట అతనిపై పడుతుంది 'రావు రమేష్' పైన. అదేదో మూవీ ఉంది గుర్తు రావట్లేదు. డబ్బు కావాలని కోరుకుంటాడు. దాన్నెట్లా తీసుకెళ్లాలో తెలవదంటాడు. ఆ 'రావు రమేష్' ఆ డబ్బు కింద ఉంటాడు. దాన్ని కట్ చేస్తే అది వాడి పైన పడిపోతుంది. సో, అట్లా ఆ డబ్బుని మనం మన ఎంజాయ్ చేయాలంటే మనకవసరం. ఒక కణం యొక్క జీవితకాలం ఎంత అండి? 120 డేస్. ఎంత? 120 డేస్. ప్రతి 120 రోజులకు మనం కొత్త కణాలు పుడతా ఉంటాయి. అంటే నిరంతరం మరణ జననాలనేటివి మన బాడీలో జరుగుతూనే ఉంటాయి. అవునండి. యెస్. మరణ జననాలనేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దానికేం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడేంటంటే, ఇప్పుడేం జరుగుతుందంటే, మనం తీసుకునే రిఫైన్డ్ ఆయిల్సు, మీటు అంటే ప్రాసెస్ చేయబడిన ఫుడ్డు, సాల్టు, వైట్ ఫుడ్ అనేది చాలా డేంజర్. ఒకాయన అంటాడు నాతోటి, "సార్ నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇడ్లీ తింటా సార్, దోస తింటా సార్" అంటాడు. సార్ ఇడ్లీ రవ్వకు సంబంధించిన చెట్లు ఎక్కడైనా ఉన్నాయా అని అడిగినా నేను. ఉన్నాయా అండి? మీకెక్కడైనా తోటుందా ఎవరికైనా? ఇడ్లీ రవ్వ తోటుందా? ఉంటే చెప్పండి వచ్చి విజిట్ చేద్దాం. లేదు గదా! ఇడ్లీ రవ్వ ఎక్కడి నుండి వస్తుందండి మళ్ళీ? రైస్. మీరు దోస తిన్నా, ఏది తిన్నా రైస్ మిక్స్ అవుతుంది. ఒకప్పుడున్న రైస్‌కి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు సహజంగా వండించేవాళ్ళు మన వాళ్ళు. ఒకప్పుడు మనం తిన్న ఆహారం ఔషధంగా పనిచేస్తే, ఇప్పుడు స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. సో, అయితే ఈ కణాలు ఏమైపోతున్నాయంటే 120 డేస్‌కి అవి చనిపోవాలని మర్చిపోయాయి. అవి చనిపోవాలని మర్చిపోయాయి. ఇది మనకు నెక్స్ట్ నేనొక సెషన్‌లో చెప్తాను. అసలు హెల్తీగా ఉండడం మీ ఇంట్లోనే మీరే హెల్తీగా ఉండగలుగుతారు. అలాంటి సెషన్స్ నేను చెప్తాను. అయితే ఇక్కడేమైతుంది ఆ 120 డేస్ బ్రతికి చనిపోవాలి. అక్కడ కొత్త కణం సృష్టించబడాలి. ఇది ప్రాసెస్. అందుకే మన వాళ్ళు అప్పుడు పూర్వంలో ఎక్కువ రోజులు బ్రతికేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇది ప్రాసెస్ కరెక్ట్‌గా జరిగేది. ఎందుకంటే అప్పుడు వాతావరణం కరెక్ట్‌గా ఉండేది. మన వాళ్ళు చెట్లను పూజించేవాళ్ళు. చెట్లను అవసరం వరకే నరికేసేవాళ్ళు. వాతావరణంని కాపాడుకునేవాళ్ళు. ఇట్లా సైకిల్ గూడా బాగుండేది మన యొక్క హెల్త్ సైకిల్. ఇప్పుడేమైపోతుంది 120 డేస్‌కి చనిపోవాలని మర్చిపోయి ఈ బాడీలోనే తిరుగుతూ ఉంటాయి అవి. బయటికెళ్ళడానికి అవకాశం లేక. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్సు, జంక్ ఫుడ్డు, టైం మిస్ చేసి తినడం, ఇయన్నీ చేయడం వల్ల అవి ఆ గందరగోళంలో పడిపోయి తిరుగుతాయి. అవి కొద్ది రోజులకి ఏమైపోతాయంటే మృత కణాలుగా మారుతాయి.
ఏం మారుతాయండి? మృత కణాలు. వాటిని ఏమంటాం అంటే టాక్సిన్స్ అంటాం. టాక్సిన్స్. టాక్సిన్స్ అంటాం. ఈ టాక్సిన్స్ బయటికి వెళ్ళక బాడీలోనే తిరుగుతుంటాయి. ఈ టాక్సిన్స్ తిరిగి 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 నా స్కిన్ పైకి ఇక్కడికి వచ్చినాయి అనుకోండి. ఈ నల్ల మచ్చలుగా మారుతాయి. ఏమైతాయండి? నల్ల మచ్చలుగా మారుతాయి. హార్ట్ బ్లాక్స్ లో వచ్చి చేరింది అనుకోండి ఆ టాక్సిన్స్. హార్ట్ బ్లాక్స్ క్లోజ్ అయిపోయి లోపల హార్ట్ అటాక్. కిడ్నీల దగ్గర వచ్చి ఆగింది అనుకోండి, కిడ్నీ స్టోన్స్. సో ఇవి రీజన్. ఇప్పుడు ఈ టాక్సిన్స్ లోపలనే తిరుగుతుంటాయి. మరి వీటిని ఎలా తగ్గించాలి? ఆయన చేసిన రీసెర్చ్ నేను చెప్తున్నాను. ఆయన చేసిన రీసెర్చ్. సో బాడీనే హీల్ చేసుకుంటుంది అన్నాడు. ఎలా అంటే, మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఆటోఫాజీ అంటే ఉపవాసం ఉంటామో, ఈ ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ ఏం చేస్తుందట అంటే ఫస్ట్ ఏవైతే మృత కణాలు ఉన్నాయో, ఏవైతే బలహీన కణాలు ఉన్నాయో వాటిని తినేస్తుంది మన బాడీ ఎనర్జీ కోసం. ఈ విషయం చెప్పినందుకు ఆయనకు నోబెల్ బహుమతి ఇచ్చారు. మన వాళ్ళు లంకనం దివ్య ఔషధం ఎప్పుడో చెప్పారా లేదా? పాపం ఆయన నోబెల్ వాళ్ళకి అప్లై చేసుకోలే కాదు కాబట్టి రాలేదు. చెప్పిన అతను. అంతేనే కదా? మన యొక్క ఆ, సుశ్రుతుడు ఇలా ఉన్నారు కదా మన పూర్వీకులు, ఆయుర్వేద పితామహుడు. ఫస్ట్ సర్జరీ చేసిన వాళ్ళు మన భారతదేశంలో. సో అట్లా. సో ఆయన చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం మనం. సో మనకేంటంటే మనం వారంలో కనీసం ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల, ఉపవాసం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. సో ఆయన దాన్ని ఏమన్నాడంటే ఆటోఫాజీ అని పిలుస్తారు. సో అంటే ఈ కొత్త కణాలు సృష్టించబడాలంటే ఇప్పుడు ఉపవాసం అనేది ఇంపార్టెంట్. మనం ఇమీడియట్గా ఇప్పుడు తినే తిండిని, ఆయిల్స్ ఇది ఏం మార్చలేం, కానీ ఓ వారానికి ఒక్క రోజు అయితే ఉపవాసం ఉండగలుగుతాం కదా. సో అట్లా. సో అలా ఏమైతుందంటే సెల్ఫ్ ఈటింగ్ ఫర్ సెల్ఫ్ హీలింగ్. మన బాడీకి మనమే హీలింగ్ చేసుకుంటాం. గ్యాప్ లేకుండా తినద్దు. గ్యాప్ లేకుండా తినదు. గ్యాప్ ఇవ్వాలి కొంచెం. సో మిరాకిల్స్ ఆఫ్ ఆటోఫాజీ ఏం జరుగుతుంది? ఆటోఫాజీ వల్ల ఏం జరుగుతుందో చూడండి. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్స్ను తగ్గిస్తుంది. ఉపవాసం చేయడం వల్ల మనకి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుంది. సో టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. టాక్సిన్స్ని క్లియర్ చేస్తుంది. రాసుకోండి. మెయిన్గా మన బ్రెయిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఉపవాసం మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. త్వరగా ముసలి వాళ్ళు అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. త్వరగా ముసలి వాళ్ళు అవ్వకుండా హెల్ప్ చేస్తుంది ఉపవాసం అనేది. మనం ముసలి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మన మాటలు మన థాట్స్ ఎట్లా ఉంటాయండి? అట్లానే ఉంటాయి. బాడీలో ఎక్కువ మృత కణాలు తిరిగినాయి అనుకోండి, మనం బయటికి కూడా ముసలిలాగానే కనిపిస్తాం. అది అదే ఫ్రెష్గా 120 డేస్ అయిందంటే కొత్త కణాలు వచ్చాయనుకోండి, ఎనర్జెటిక్గా ఫ్రెష్గా ఉంటాం. నేను చిన్నగా ఉన్నప్పుడు ఉన్న హీరోయిన్స్ ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లనే ఉన్నాను. ఎస్ సార్ నో. సోషల్ మీడియాలో కొన్ని వస్తూ ఉంటాయి. 56 ఇయర్స్ శిల్పా శెట్టి, 56 ఇయర్స్ నార్మల్ ఉమెన్ ఇన్ ఇండియా. కంపేర్ చేసి చూడండి. తను ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉన్నారు. వాళ్ళు ఏంటి యాడ్స్ ఇస్తారు కానీ వాళ్ళు ఏది పడితే అది తినారండి. మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే మేము షుగర్ మొత్తానికే తినమంటారు. షుగరు, సాల్ట్ ఇవన్నీ, రైస్ రైస్ కంట్రోల్ చేస్తారు. సో అట్లా మనం ఉపవాసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుందండి. బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది. డయాబెటిక్ అనేది వ్యాధి కాదు. అది ఉన్న వాళ్ళు ఏమంత టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఇన్బ్యాలెన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ అనేది లెవెల్ అవుతుంది, మేనేజ్ చేయబడుతుంది. మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే చరక సంహిత అనే బుక్ మీరు ఆర్డర్ చేయండి. ఇంట్లో ఉండాలి ఒక బుక్. చరక సంహిత అనే బుక్ ఆర్డర్ చేయండి. అందులో సహస్ర యోగం అని ఉంటుంది. సహస్ర యోగం. చరక సంహితలో సహస్ర యోగం అని ఉంటుంది. ఆ సహస్ర యోగంలో ఈ బ్లడ్ షుగర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. చదివారు ఎవరైనా చరక సంహిత? మనకెందుకు సార్ అంటారు. అది ఇంట్లో ఉండాల్సిన బుక్ ఒకటి. రేపు ఇంకొక బుక్ గురించి చెప్తా. అది ప్రతి తల్లి చేతిలో ఉండాలి. ప్రతి తల్లి చేతిలో ఉండాలి ఆ బుక్ మాత్రం. రేపు చెప్తాది. ఇప్పుడు మాత్రం చరక సంహిత తెలుగులో కూడా దొరుకుద్ది అనుకుంటా. అందులో సహస్ర యోగం అని కొట్టి చూడండి, ఒకవేళ సపరేట్ దొరుకుతుందేమో. అందులో బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే 900 900 ఇయర్స్ బ్యాక్ చెప్పారు మన వాళ్ళు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. సో ఈ యొక్క ఫాస్టింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే శరీరంలో కొత్త కణాలను కాకుండా పాత కణాలను తింటుంది. సో ఉపవాసం అనేది మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ హీలింగ్. రాసుకోండి, న్యాచురల్ హీలింగ్.
డాక్టర్. ఉపవాసం అనేది డాక్టర్. అలాగని రోజుల తరబడి ఉండదు. వారానికి ఒక్క రోజు సరిపోతుంది. నోటికి తాళం వేయాలండి మనం. నోటికి తాళం వేయాలి. మాటలకి, తిండికి. కడుపు నిండా తినొద్దు. ఆకలి తీరేంత వరకే తినాలి. ఓకేనా? సో, అట్లా రుచి అనేది చూడాలి. కానీ కడుపు నిండా తిని గ్యాప్ ఇవ్వకుండా ఆ మెటబాలిజంకి అర్థం కాదు ఏం చేయాలి బాబు ఈ శక్తినంతా 10కే టిఫిన్ చేసిన ఓకే. అందులో ఉన్న ఎనర్జీని నేను 20% యూజ్ చేసుకున్నా. ఇంకా 80% అలాగా నిల్వ ఉంది. మళ్ళీ ఒక చాయ్, మధ్యాహ్నం మళ్ళీ మంచిగా పుష్టిగా భోజనం, మళ్ళా ఎనర్జీ చేరుతుంది గ్లూకోజ్. అదేం చేయాలో అర్థం కాదు ట్రాన్స్ఫర్ ఎలా పంపించాలో. అట్లా స్టాక్ మిగిలిపోతూ ఉంటుంది. అట్లా స్టాక్స్ని మిగిలించకండి. న్యాచురల్ హీలింగ్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క ఇంటెలిజెన్స్ను మేల్కొల్పుతుందండి. ఆయన చెప్పిన విషయం ఇది. న్యాచురల్ హీలింగ్ అనేది మన యొక్క ఇంటెలిజెన్స్ని మేల్కొల్పుతుంది. ఉపవాసం అనేది ఉంటే న్యాచురల్ హీలింగ్ జరుగుద్ది. న్యాచురల్ హీలింగ్ అనేది మన యొక్క ఇంటెలిజెన్స్ను మేల్కొల్పుతుంది. ఇంట్యూషన్స్ ఉండాలి. ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇదంతా ఇక పునాది ఇక్కడ ఉంటుంది. అవుటర్ రియాలిటీలో మనం సక్సెస్ అవ్వాలంటే ఇన్నర్ రియాలిటీని ఇక్కడ చెక్ చేయాలి. న్యాచురల్ హీలింగ్ అనేది ఇంటెలిజెన్స్ను మేల్కొల్పుతుంది. ఎప్పుడైనా ఫోన్ స్టక్ అయింది అనుకోండి, ఫోన్ స్టక్ అయింది, ఏం చేస్తాం అప్పుడు? రీసెట్. అవునా కదా? రీసెట్ బటన్ ఉంటుంది. రీసెట్ చేస్తే ఏమైపోతుంది? మళ్ళీ ఫోన్ స్పీడ్ అవుద్ది. మన బాడీలో కూడా ఒక రీసెట్ బటన్ ఉంది. అదే ఉపవాసం. రాసుకోండి. అదే ఉపవాసం. ఉపవాసం, మంచి నిద్ర, మంచి ఆహారం, ఇవన్నీ కూడా రీసెట్ బటన్సే. మీ ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు ఉంటే చూడండి, దానికి ఫీవర్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే అది ఆ రోజు ఏం తినదు. ఏం తినదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏం తినదు ఆ రోజు. జంతువులు అబ్జర్వ్ చేస్తే ఎందుకు తినాయంటే వాటికి తెలుసు ఈ రోజు ఉపవాసం ఉంటే అది తగ్గిపోద్దని. మనం ఏం చేస్తాం? కొంచెం సుస్థి కాగానే ఇంకా మీరు విలేజ్లలో గమనిస్తే సాయంత్రం అయిందంటే ఆర్ఎంపీ డాక్టర్లు ట్రింగ్ ట్రింగ్ అనుకుంటూ వస్తారు. ఆ బెల్లు విన్నాకనే వీళ్ళకి రోగాలు గుర్తొస్తాయి. అది ఉన్నదో లేదో కూడా తెలియదు. పిలుస్తారు ఆ డాక్టర్ని, ఆర్ఎంపీ డాక్టర్ను. ఆ బెల్లు వింటే చాలు, అయ్యా నాకు తలనొస్తుంది, జ్వరం వస్తుంది, ఏదో ఒకటి ఒక టాబ్లెట్ అన్నా తీసుకుంటారు ఊరికే. సో అంటే డాక్టర్ కంటే అసలైన హీలింగ్ మీలోనే ఉంది. ఎస్ ఆర్ నో? యు ఆర్ ఏ డాక్టర్. రాసుకోండి. మీరే వైద్యులు. పిల్లలకి ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్లుగా తీసుకెళ్ళకండి. ఒకసారి చూడండి, జ్వరం వచ్చిందంటే ఏదో హెల్తీ ప్రాసెస్ జరుగుతుంది. వన్ డే అట్లా అబ్జర్వ్ చేయండి. అప్పుడు వాళ్ళకి హీలింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో అట్లా చరక సంహిత అనేది ఇంట్లో ఉంచండి. ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అందులో అన్ని అన్ని విషయాలు మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకే. సో ఇది. సో ఇప్పుడు మనం క్లాస్‌లో నిన్న, మొన్న మనం చెప్పుకున్నాం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. చెప్పాలా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి మనం? సో మన ఇష్టాలే బిజినెస్‌గా ఎలా మారతాయి? ఈ విషయం ఈరోజు చెప్తాను చూడండి. ఏ బిజినెస్ చేయాలన్నా ఏముండాలండి మెయిన్‌గా? ఏముండాలి? ప్రాఫిట్ ఉండాలి. యెస్ ఆర్ నో? ప్రాఫిట్ ఉండాలి. సో ఇప్పుడు రాయండి. ద సర్కిల్ ఆఫ్ ప్రాఫిట్. ద సర్కిల్ ఆఫ్ ప్రాఫిట్. మీ యొక్క ఇష్టాన్ని సంపదగా ఎలా మార్చాలనేది ఈరోజు చూద్దాం. ప్రాఫిట్ అంటే లాభమే గదా! మీ ఇష్టాన్ని లాభంగా మార్చాలి. ప్రపంచంలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అంతా, ధనవంతులంతా కూడా తమ ఇష్టాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే 'కత్రినా కైఫ్' లాంటి వాళ్ళు, 'దీపికా పడుకొనె' లాంటి వాళ్ళు, వాళ్ళ ఇష్టాలని బిజినెస్‌గా మార్చారు. డబ్బు సంపాదిస్తున్నారు. అలా మీ ఇష్టాన్ని మీరు ప్రాఫిట్‌గా మార్చాలి. మీరేదో మళ్ళీ వేరే ఎక్కడో ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు లాభాలు తెచ్చేది మీలోనే ఉంది. ప్రతి మనిషిలో ఒక సెపరేట్ ప్యాషన్ ఉంటుంది ఒక విషయం పట్ల. అది ఫైండ్ ఔట్ చేయాలి. రాయండి. మీ ప్యాషన్ ఏంటో రాయండి. ఆ ప్యాషన్ ఎలా రాయాలంటే, ఈ సమాజానికి ఉపయోగపడేలాగా. అంటే ఒక సేవా దృక్పథంతోటి ప్లస్ బిజినెస్ మైండ్‌సెట్ తోటి.
ఈ రెండు విషయాలను కలపాలి ఎప్పుడు కానీ. బిజినెస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. నిన్న సాయంత్రం ఎవరో సార్ చెప్పారు. సర్వీస్ అనేదే నిలుపుతుంది ఏ బిజినెస్ అయినా. సర్వీస్ ఓరియంటెడ్ మీ ప్యాషన్ వేరే వాళ్ళకి మీరు సర్వీస్డ్గా ఇయ్యడానికి అనుకూలంగా ఉండి అది బయటికి చూడడానికి ఒక సేవా దృక్పథంలా కనిపిస్తుంది. ప్లస్ మీరు బిజినెస్ మైండ్తో ఆలోచిస్తే అది మీ ఇన్కమ్ జనరేటర్గా మారుతుంది. మీ ఇష్టాన్ని ఒక సేవా దృక్పథంతో కనెక్ట్ చేసి బిజినెస్ మైండ్ సెట్తో మీరు మార్చితే అదే మీ ఆదాయ వనరుగా మారుతుంది. అంటే మీకు ఇష్టమైన పనిని ప్రజలకు విలువిచ్చే రూపంలో అందించాలి మనం. ప్రజలకి వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి మనం. సో అలా. సో దీనికి ఏంటి ఏం కావాలి సార్? మరి ఈ ప్యాషన్ని నేను బిజినెస్గా మార్చాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ చేయాల్సింది స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఇలాంటి క్లాసెస్కి అటెండ్ అవ్వడం, మైండ్ సెట్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, పుస్తకాలు చదవడం, వర్క్ షాప్స్కి అటెండ్ అవ్వడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం. ఇవన్నీ కూడా ఏంటి అంటే, నేను ఒక వీడియో చూపిస్తాను ఎండింగ్లో మీకు. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ బిజినెస్కి పనిచేస్తుందా సార్ అని కొంతమంది అనుకుంటారు. నేను చూపిస్తా. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి ఏం చేశాడో చూపిస్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, బిల్డ్ ఏ బిజినెస్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు మీ మీ యొక్క ప్యాషన్ ఉంది, మీ ఇష్టం ఉంది, దానిని మనం బిజినెస్గా మార్చబోతున్నాం. రెడీగా ఉన్నారా మీరంతా? తంబి వంటి రెడీనా? ఉందా మీకు బిజినెస్గా మార్చాలి, ఇన్కమ్గా మార్చుకోవాలి, డబ్బు నాకు కావాలి సార్ అన్న వాళ్ళు మాత్రమే తంబి పెడతాం. లేదు సార్ మాకు ఎందుకు సార్ అనుకుంటే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు బిల్డ్ ఏ బిజినెస్ ఫ్రేమ్వర్క్. బిల్డ్ ఏ బిజినెస్ ఫ్రేమ్వర్క్ అంటే మీ బిజినెస్ కావాల్సినటువంటి పునాది ఫ్రేమ్వర్క్ అనేది. సో అందులో ఏమేమి ఉండాలి? కీ ఎలిమెంట్స్ ఏంటో చెప్తాను రాయండి. కీ ఎలిమెంట్స్ ఏంటో చెప్తాను రాయండి. ఈరోజంతా మీ వర్క్ ఏంటంటే మీ ప్యాషన్ని ఈ యొక్క కోణాలలో రాయడం. అంటే నేను చూపించే ఈ యొక్క పర్సెప్షన్లో రాసుకోవడం. సో మీ ప్యాషన్ని బిజినెస్గా మార్చాలంటే నెంబర్ 1 పాయింట్ ఏంటి? అది సేవా దృక్పథంతో ఉండాలి. అంటే సమాజానికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఎట్ ద టైం మనకు బిజినెస్ క్రియేట్ చేసేలాగా ఉండాలి. ఈ రెండు కలిపి బిజినెస్ మైండ్తో మీరు ఎప్పుడైతే కలుపుతారో మీ ఇష్టాన్ని ఈ సమాజానికి ఉపయోగపడే ఒక వేలో ఒక దారిలో బిజినెస్ మైండ్ సెట్తో ఎప్పుడైతే కలుపుతారో అది మీ ఇన్కమ్ ప్రాఫిట్ని క్రియేట్ చేస్తుంది. న్యూ బిజినెస్ ఐడియా. ఇప్పుడు ఏం చేయాలి? దాని కీ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. అది నేర్చుకోవాలంటే స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, బుక్స్ చదవాలి, వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలి, సిఇఓలను కలవాలి, ఇవన్నీ చేయాలి మనం. సో ఇప్పుడు కీ ఎలిమెంట్స్ ఏంటంటే విజన్. విజన్ ఉండాలి. ఇది ఎంత దూరం వెళ్తుంది బిజినెస్ రాసుకోండి. విజన్. విజన్ ఉండాలి. నెంబర్ 1 పాయింట్ విజన్ ఉండాలి. సెకండ్ వన్, ఒక సిస్టమ్ క్రియేట్ చేయగలగాలి. ఒక సిస్టమ్ను క్రియేట్ చేయగలగాలి. మీరు ఒంటరిగా కాకుండా మీరు ఒక సిస్టమ్ను క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అది సిస్టమ్ లూప్లో పడిపోతుంది. మీరు ఉన్నా లేకపోయినా అది నడుస్తుంది. అట్లా అట్లా డిజైన్ చేయాలి బిజినెస్ను. మళ్ళీ అలా డిజైన్ చేయాలి ఆ బిజినెస్ని. ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి. మీలో ఎంతమందికి ఈఎస్బిఐ తెలుసు? ఈఎస్బిఐ విన్నారా ఎప్పుడైనా పేరు? వినలేదా? సో ఎందుకు మనం సిస్టమ్ని క్రియేట్ చేయాలి? ఈఎస్బిఐ అంటే ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్ ఉంది, ఈ హ్యాండ్ ఉంది, ఇది నా రైట్ హ్యాండ్, ఇది నా లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ ఎవరు ఉంటారంటే ఈ అండ్ ఎస్ ఉంటారు. ఈ అండ్ ఎస్. ఈ అండ్ ఎస్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. ఈ రైట్ హ్యాండ్లో ఎంప్లాయీస్ ఏం చేస్తారు? వాళ్ళ సమయాన్ని అమ్ముకొని జీతానికి పనిచేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఓన్గా ఒక షాపో ఏదో పెట్టుకొని నడుస్తూ ఉంటారు. ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఎవరు ఉంటారంటే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ ఉంటారు. బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. ఇక్కడున్న పీపుల్ ప్రపంచంలో 95% రైట్ హ్యాండ్ సైడే ఉంటారు. ఉద్యోగం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇటువైపే ఉంటారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కానీ ఈ ఎంప్లాయీస్ కానీ ఏమనుకుంటారంటే మేము మా కోసం పనిచేస్తాం అనుకుంటారు. కానీ ఇక్కడున్న 5% బిజినెస్ ఉన్నారు కదా, బిజినెస్ పీపుల్,
వీళ్ళు తయారు చేసిన సిస్టమ్ కోసం ఇక్కడ 95% పీపుల్ పనిచేస్తారు. రాబర్ట్ కియోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్లో దీని గురించి మెన్షన్ చేశాడు. అంటే ఇక్కడ రూ. 100 జనరేట్ అయ్యాయి అనుకోండి, రూ. 5 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 95% పీపుల్ పనిచేస్తారు. 95 రూపీస్ ఇక్కడికి వెళ్తాయి. ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? సిస్టమ్ని క్రియేట్ చేస్తాడు. ఆ సిస్టంలో ఎంప్లాయీస్ ఉంటాం ఇక్కడ. సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఈ బిజినెస్ మ్యాన్ కోసమే పనిచేస్తారు. అసలు బిజినెస్ అంటే ఏంటి డెఫినేషన్? ఎప్పుడు బిజినెస్ అనాలి దాన్ని మనం అంటే, మినిమం మీకోసం ఒక 500 మంది పని చేయగలగాలి. 500 పీపుల్ పని చేయగలిగితే అది బిజినెస్. ఇంటి ముందు ఒక చిన్న షాప్ పెట్టుకొని 4 ఎంప్లాయీస్ పెట్టుకొని చేసేది బిజినెస్ కాదు. బిజినెస్కి డెఫినేషన్, రైట్ డెఫినేషన్ ఏంటంటే, నీకోసం 500 పీపుల్ పని చేయాలి. అది సిస్టమ్. ఆ సిస్టమ్ని మీ ప్యాషన్ ఏదైతుందో, మీ ఇష్టం ఏదైతుందో, ఈ ఇష్టానికి మీరు అంతమందిని రిక్రూట్ చేసుకోగలగాలి. అంత విజన్గా ఉండగలగాలి. అట్లా రాయాలి మీరు. రాయండి. మన సెకండ్ పాయింట్ ఏంటి? సిస్టమ్ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ, సర్వీస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఎట్లా అంటే కొత్తగా ఉండాలి. మనం బయటికి చూపించే విధానం ప్రజలకు నచ్చాలి. సో అలా మీది ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా ఏదైనా సరే. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నాది సర్వీస్. బాగా చేస్తున్నానా లేదా? సర్వీస్ ఇస్తున్నానా లేదా? నాలెడ్జ్ ఇస్తున్నానా లేదా? సో అలా. 4వ పాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ స్ట్రాటజీ, ప్రచారం చేసే విధానం. మీరు ఓన్గా డిజైన్ చేయాలి. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీని ఓన్గా డిజైన్ చేయాలి. కస్టమర్ కనెక్షన్. కస్టమర్తో కనెక్ట్ అయి ఉండాలి. కస్టమర్తో కనెక్ట్ అయి ఉండాలి. మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? అరుణ్ గిక్స్ నుండి లలిత మేడం చేస్తుందా ఫోన్ ఎవరికన్నా? రివ్యూ గురించి వచ్చిందా ఎవరికన్నా? కాల్ ఎవరికన్నా వచ్చిందా? వచ్చింది కదా. ప్రోగ్రామ్కి ముందు కూడా ఫోన్ కాల్ చేసింది. చాలా మంది మర్చిపోయారు గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత. సో అట్లా మనం కస్టమర్తో కనెక్షన్ కలిగి ఉండాలి. యు ఆర్ నాట్ కస్టమర్స్, చెప్తున్న ఎగ్జాంపుల్. మీరు నా ఫ్రెండ్స్, మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం అంతే. ఇవన్నీ కూడా మన బిజినెస్కి ఫ్రేమ్ వర్క్ లాంటివి. ఈ విషయాలు చూడండి. మీరు బిజినెస్గా మార్చాలనుకున్న దాన్ని, ఈ విషయాన్ని చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే స్కేల్ యువర్ బిజినెస్. స్కేల్ యువర్ బిజినెస్. మీ బిజినెస్ని కొలవండి. అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాక ఒక లెవెల్లో ఆపేయద్దు ఆ బిజినెస్ని. దాన్ని రెగ్యులర్గా పెంచుతూ వెళ్ళాలి. ఒక లెవెల్లో ఆపేయద్దు. సో ఎట్లా మరి దాన్ని ఒక లెవెల్లో ఆపేయద్దంటే ఏం చేయాలి సార్ అంటే, టీమ్ను బిల్డ్ చేయండి. మీ వర్క్ కోసం టీమ్ను బిల్డ్ చేయండి. టీమ్ను బిల్డ్ చేయండి. టీమ్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ఆటోమేట్ చేయబడుతుంది. సిస్టమ్ అనేది ఇన్ఫినిటీ లాగా ఆటోమేట్ చేయబడుతుంది, వెళ్ళిపోతుంది. మీరు అక్కడ ఉన్నా లేకున్నా పని జరుగుతూనే ఉంటుంది. అండ్ కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. మీ ప్రొడక్ట్ని మీరు ప్రమోట్ చేయండి. ప్రతి ఒక్క ఇంట్లో ఒకసారి చూడండి. ప్రతి ఒక్క ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి చేసుకుంటారా లేదా? చేస్తారు కదా. అదే ఇడ్లీ పిండి, దోశ పిండిని ప్యాకెట్లలో అమ్మి ఐడియా అనే బ్రాండ్ తోటి వందల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తున్నాడా లేదా అబ్బాయి? చూడండి, ఉన్న ప్రొడక్ట్‌నే కొత్తగా తీసుకొచ్చాడు. అట్లా మీ ఇష్టం, మీ ఇష్టంలోనే బిజినెస్ ఉంది. అట్లా మీకు ఏం బాగా చేయొస్తదో ఆలోచించండి. వయసుతో సంబంధం లేదు. ఇలా మల్టిపుల్ ఇన్‌కమ్‌ని మనం క్రియేట్ చేయాలండి. మల్టిపుల్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేయాలి. ఒక ఫార్ములా చెప్తాను రాసుకోండి. డూప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. డూప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. డూప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్. డూప్లికేట్ అవ్వాలి బిజినెస్. డూప్లికేట్ అవ్వాలంటే మనం ఒక టీమ్‌ని క్రియేట్ చేయాలి. దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలి. కొత్తగా మార్కెట్‌లోకి వెళ్ళాలి. మీ మీ యొక్క ప్రమోషన్ బట్టి, మీ యొక్క ప్రెజెంటేషన్ బట్టి, అందుకే నేను ప్రెజెంటేషన్ అనేది. ఈ ప్రెజెంటేషన్‌ని బట్టి ఆల్రెడీ ఉన్న ప్రొడక్టే
మీరు చేసే ప్రజెంటేషన్ విధానాన్ని బట్టి మీకు మార్కెట్ వాల్యూ క్రియేట్ అవుతుంది, మార్కెట్ క్రియేట్ అవుతుంది. అలా చాలా వరకు మనకు తెలిసిన వాటిని అమ్ముతూ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ చేయాలంటే ఏదో కొత్తగానే క్రియేట్ చేయాలని కాదు, ఉన్న దాంట్లోనే మీ ఇష్టంలోనే దాగింది ఆ బిజినెస్. దాన్ని మీరు కొత్తగా ప్రమోట్ చేయండి. తర్వాత మనకు ఎదురయ్యే అబ్స్టాకిల్స్, ఓవర్కమ్ అబ్స్టాకిల్స్ రాసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ప్రతి ఎంటర్ప్రినర్ ఎదుర్కొనే అడ్డంకులు ఏంటంటే, ప్రతి ఎంటర్ప్రినర్ ఎదుర్కొనే అడ్డంకులు ఫస్ట్ భయం. ఇదే మనం ఫస్ట్ నుంచి నేను ట్రైన్ చేసుకుంటూ వస్తున్నా, దీన్ని వదిలేయండి అని. భయం. ఆ తర్వాత సందేహం, ఇన్నర్ వరల్డ్లో ఉండే సందేహాలు. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఒత్తిడి. డబ్బు ఉంటుందా, వస్తుందా, రాదా, వెళ్ళిపోతుందా, ఇట్లా అలా అని. వీటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే మనం పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎవ్రీ టైం లెర్నింగ్లో ఉండాలి. ఒక మెంటర్ని కలిగి ఉండాలి, సపోర్ట్ సిస్టమ్. మెంటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఏ బిజినెస్కైనా ఒక మెంటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. ఒక మెంటర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సో ఒక 3 పాయింట్స్ చెప్తాను చూడండి. ఒక 3 పాయింట్స్ అంటే మనం డబ్బు సంపాదించడానికి, బిజినెస్ సక్సెస్ అవ్వడానికి 3 పాయింట్స్ ఏంటంటే, నెంబర్ 1 పాయింట్ స్ట్రాంగ్ టీమ్ ఉండాలి. స్ట్రాంగ్ టీమ్ ఉండాలి. మీరు షోరూమ్ పెట్టాలన్నా, ఇంకేదైనా క్లౌడ్ క్లౌడ్ కిచెన్ పెట్టాలన్నా, ఏదైనా సరే స్ట్రాంగ్ టీమ్ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. హై లీవరేజ్ యాక్టివిటీస్ ఉండాలి. హై లీవరేజ్ యాక్టివిటీస్ ఉండాలి. టైం లీవరేజ్ చేయగలగాలి. అంటే మీ యొక్క ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే, ఇన్ని హవర్స్ వర్క్ అని కాదు, అసలు ఎంత వాల్యూని మనం తీసుకొస్తున్నాం, ఎంత ప్రొడక్టివిటీని తీసుకొస్తున్నాం అనే దాని మీదనే ఉండాలి. సచిన్ టెండూల్కర్ యొక్క సక్సెస్ ఏంటో తెలుసా? చెప్పనా? సచిన్ టెండూల్కర్ యొక్క సక్సెస్ ఏంటంటే, ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు ఈ రోజు ఇక చాలు, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నావని ఆయన హార్ట్ ఎప్పుడైతే చెప్తుందో అప్పుడు ప్రాక్టీస్ ఆపేసేవాడంట. టైం చూసి కాదు. 2 అవర్స్ ప్రాక్టీస్ అంటే 2 అవర్స్ చేసి వెళ్ళేవాడు కాదంట. తన హార్ట్ తనకు చెప్పాలి, ఈ రోజు నువ్వు కొత్తగా ఆడినావు ఒక విషయం అని హార్ట్ చెప్పినప్పుడు అప్పుడు ప్రాక్టీస్ సెషన్లో నుండి వెళ్ళిపోయేవాడంట. అలాగే మీరు కూడా మీ ప్యాషన్ని, దాన్ని టైంతో కాదు వాల్యూతో కొలవండి. సో ఎందుకు సార్ ఈ ప్యాషన్ అనేది మనకి ఎందుకు సక్సెస్ అవుతుంది సార్, ఇదేంటి అని అనుకుంటున్నారా? అసలు ప్యాషన్ అనేది దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇలా మాట్లాడడం భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆర్చరీ ఆడడం భగవంతుడు మా పాపకి ఇచ్చిన గిఫ్ట్. డ్యాన్స్ చేయడం లక్ష్మీ మేడం గారికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. మనీని క్రియేట్ చేయడం భరత్ రెడ్డి సార్కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఆ, పూజ చేయడం శర్మ సార్ గారికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ అంటే ఈ ప్యాషన్ అనేది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి దానిని ధర్మబద్ధంగా ఉపయోగిస్తే, ఒక ప్రాస్పారిటీ పర్పస్ కలిపితే దానికి, మీ ప్యాషన్కి, మీరు సక్సెస్ అవ్వడానికి చాలా దగ్గరవే అవుతుంది. తెలియని దాంట్లోకి వెళ్ళి అడుగు పెట్టే కంటే తెలిసిన దాంట్లో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మనం సక్సెస్ అవ్వడానికి దారి చూపిస్తుంది. ఎస్ ఆర్ నో? మీ ప్యాషన్స్ రాశారా? మీ హ్యాబిట్స్, మీ ప్యాషన్స్, మీ ఇష్టాలు, అందులో నుండి ఒక్క విషయాన్ని ఫైండ్ అవుట్ చేయండి. నిన్న నేను చెప్పాను కదా, మధ్యలో మీ ప్యాషన్ ఒక గోల్ రాసి చుట్టూ సూర్యకిరణాలు డ్రా చేసి అందులో స్టెప్ బై స్టెప్ రాయమని చెప్పాను. ఎంతమంది చేశారు? గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు. అంతే కదా? గుర్తులేదు, మర్చిపోయాను, నాకు తెలియదు. అదే ఇదే సబ్జెక్టుని ఒక 15,000 కట్టించుకొని, ఓ 20,000 కట్టించుకొని, ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి 4 పేపర్లు పంచి ఇస్తే అప్పుడు రాస్తారు ఇదే సబ్జెక్ట్ని. ఆల్మోస్ట్ మీరు అటెండ్ అయ్యే సెమినార్స్కి ఈ సబ్జెక్ట్ కూడా చెప్పారు. నాకు తెలుసు, నేను చాలా సెమినార్స్ అటెండ్ అయినా, చాలా సెమినార్స్కి వెళ్ళిన, బిలియనీర్స్ వచ్చిన సెమినార్స్కి వెళ్ళిన, సంవత్సరానికి వందల కోట్లు సంపాదించే వాళ్ళు స్వయంగా వాళ్ళే చెప్పిన విషయాలను విన్నా నేను. వాళ్ళు కూడా ఇలాంటి బేసిక్ విషయాలు చెప్పారు మనకు. బేసిక్ విషయాలు చెప్పారు. నేను బేసిక్ విషయాలు చెప్తున్నానా లేదా? బేసిక్ ఫౌండేషన్ వేస్తున్నా నేను ఇప్పుడు. సీజన్ 1లో ఫౌండేషన్ వేస్తున్నా. మన క్లాసెస్ ఎలా ఉంటాయి తెలుసా? సీజన్ 1లో చెప్పింది నేను సీజన్ 2లో చెప్పాను, స్టెప్ బై స్టెప్. సీజన్ 1కి రాలేదు అంటే అది వాళ్ళ ఇష్టం.
ఇక్కడ మనకు 20 మందో, 30 మందో, 32 మంది ఉన్నారు. మిమ్మల్ని తీసుకొని సెకండ్ సీజన్‌లోకి ఎళ్తా. కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు సెకండ్ సీజన్‌లోనే యాడ్ అవుతారు మనకు. ఈ బేసిక్ లెవెల్ అనేది మళ్ళీ రాదిగ. మళ్ళీ చెప్పను నేను. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. ఇది నేను బిజినెస్ కోసం స్టార్ట్ చేసింది కాదు. నా ఇన్‌కమ్ కోసం స్టార్ట్ చేసింది కాదు. సీజన్ 1 ఒక బేసిక్ ఏస్తున్నాం. సీజన్ 2 ఇంకో స్టెప్. సీజన్ 3 ఇంకో స్టెప్. అలా మనం కొన్ని సీజన్స్‌కి ఒక 100 సీజన్స్ చేసేలోపు 100 క్రోర్స్ మన అకౌంట్‌లో ఉండాలి. అది నా మైండ్ వర్క్. అంతే. అంతేగాని ఈ 100 సీజన్స్‌లో నేను 100 క్రోర్స్ సంపాదించి మీరు తలా ₹1,00,00,000 లాస్‌లో ఉండడం కాదు. ఐడియా బాగుంది గదా! నాకంటే ముందు మీరు సంపాదించాలి 100,00,00,000. నాకంటే ముందు మీరు ఎర్న్ చేయాలి. అప్పుడు అరే! అరుణ్ సార్ ఉన్నాడు గదా! మాకు చెప్తున్నాడు గదా! అందులో నుంచి 1% 2% నాకిచ్చేస్తారు. అవునా కాదా? ఆ! 10% ఇస్తారంట లక్ష్మీ మేడం గారు. సో, అది మన ప్లాను. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి. నేను చెప్పేది బిలియనీర్స్ ఫాలో అయ్యే టెక్నిక్స్ అండి. ఒక చార్ట్ తీసుకోండి. ఒక చార్ట్ తీసుకొని ఒక ఇష్టాన్ని రాయండి. ఒక రౌండ్ అప్ చేయండి. అదొక దానికి ఏమేం చేయాలో ఫ్రేమ్‌వర్క్ చేయండి. ఫ్రేమ్‌వర్క్. ఇన్నర్ వరల్డ్, ఔటర్ వరల్డ్ గురించి తెలుసుకున్నాం కదా! స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. చూడండి ఈ పాయింట్‌కి తీసుకురావడానికి మిమ్మల్ని 10 రోజుల నుంచి నడిపించుకుంటూ వస్తున్నా నేను. 10 డేస్ నుండి. 10 డేస్ నుండి నడిపించుకుంటూ వస్తున్నా. అంటే డే బై డే, డే బై డే నేర్చుకుంటూ వస్తున్నాం మనం ఇవన్నీ కూడా. ఒక టైంలో మీరు ఈ నోట్స్ తిరిగేస్తే ప్రతి మాటలో నేను కనిపిస్తాను మీకు. నా ప్యాషన్ కనిపిస్తుంది దాని వెనకాలనే. సో, అట్లా ప్రతీదీ నేను చెప్పే ప్రతీదీ మీరు ట్రై చేయండి. టైం కేటాయించి మీరు ట్రై చేయండి. సో, ఇది సాంగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మ్యూజిక్‌తో విన్నారు గదా! ఓకేనా? కనెక్ట్ అయిందా? సాంగ్ కనెక్ట్ అయిందా? నేను సాంగ్ కనెక్ట్ చేసే విధానం బాగుందా? నేను మూవీ చూసినా, సాంగ్ విన్నా, ఏది చేసినా ఆ డైరెక్టర్ పర్సెప్షన్‌లో చూస్తా. దాన్ని మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ చేయాలో చూస్తా. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే చూడ. సో, అట్లా. యెస్. సో, అలా కాబట్టి మీరు చెయ్యండి. తప్పదు. ఏ క్షణమో తెలియదు కాబట్టి, నేను చెప్పే సబ్జెక్టు చాలా యూజ్‌ఫుల్ సబ్జెక్ట్. మళ్ళీ రాదు. మళ్ళీ రాదు. కాబట్టి అలా ముందుకెళ్దాం. సో, మనం చివరికొచ్చేసాం. సో, థాంక్ యూ వన్ అండ్ ఆల్. లిరిక్స్‌లో చాలా అర్థం ఉంటుంది. అధర్మాన్ని అణిచివేయగా అనే దాంట్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో మెడిటేషన్‌లో ఆ పదాన్ని నాకు కనెక్ట్ అయింది. కల్కి ఎప్పుడొస్తాడంటే వేదన రూపంలో అంటే ఆయనకి నివేదించే రూపంలోనైనా, కీర్తన రూపంలోనైనా మీరు అడిగినప్పుడు మీ జీవితంలోకొస్తాడు అని ఉంది అందులో. అది మీరు వినండి మళ్ళీ యూట్యూబ్‌లో దొరుకుతుంది. అదే నేనేం చెప్పాను మేనిఫెస్టేషన్ అనేది ఒక పాటలాగా మారాలి మనకు. 100 అఫర్మేషన్స్, మేనిఫెస్టేషన్స్ నేనిచ్చాను గదా! దాన్ని చూడకుండా చెప్పగలగాలి. ఒక పాటలాగా మారాలి. అందులో నేనిచ్చిన ప్రతి అఫర్మేషన్ ఒక ₹1,00,00,000తో సమానం. సో, అది. దాని వెనకాల ప్రతీదీ ప్రపంచమంతా ఒక సిద్ధాంతం మీద నడుస్తుంది. ఆ సిద్ధాంతం మీదకి మిమ్మల్ని తీసుకెళ్ళి నడిపిస్తున్నాను. ఆ సిద్ధాంతంలో మీరున్నారు. అది సక్సెస్‌ఫుల్ ఫార్ములా. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ రేపు మార్నింగ్ మనందరం కలుసుకుందాం. పర్సనల్ కౌన్సెలింగ్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోనండి. మీ సక్సెస్‌కి మీ గ్రాబ్ అవే కోర్స్ పర్సనల్‌గా చెప్పబడుతుంది. అండ్ విశ్లేషణ ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియాస్ కానీ, లేదా బిజినెస్‌లో ఇంకా డెవలప్ కావాలంటే ఏంటి డిస్కస్ చేయొచ్చు. దానికేమన్నా ఐడియాస్ నేనిస్తాను. నేను చెప్పాను గదా! బిజినెస్ ఐడియాస్‌ని ఎలా డెవలప్ చేయొచ్చనేది. అలా డిస్కస్ చేయడానికి పర్సనల్ కౌన్సెలింగ్ బుక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే సింపుల్‌గా మీరు సీజన్ 2 నుండి ఇప్పుడు మనకి ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి 17వ తారీఖు నుండి మనకి యోగ నిద్ర క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ 3333 ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి డిసెంబర్ మంత్ మొత్తం ఆ మంత్‌లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2026 నుండి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుండి మళ్ళీ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి డిసెంబర్ 31 వరకి ఎంట్రీ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్‌లో. నిన్న చూడండి సడెన్‌గా మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో, అలా యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఫుల్ మూన్ మెడిటేషన్‌లో ఉన్న వాళ్ళకే లింక్ పెట్టాను. వాళ్ళు మాత్రమే వచ్చారు. సో, అట్లా మనం కనెక్ట్ అవుతూ వెళ్తాం. మిమ్మల్ని 100,00,00,000 సంపాదించేంత వరకు తీసుకెళ్లడం నా బాధ్యత. ఆ వర్క్‌షాప్ మీరు చెయ్యండి. నేను చెప్పేది ప్రతీదీ కనెక్ట్ చేయండి. వాటిని మీరు గ్రూప్‌లో పోస్ట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం.